హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హవిష్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియోలో ఏంటి గోరింటాకు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనకు. ఆషాఢ మాసంలో లేడీస్ అందరూ కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. గోరింటాకు చేతికి పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము. అదే సరిగా పండకపోతే చాలా డిసప్పాయింటింగ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాం కదా. మరి గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏమేం వేసుకుంటే బాగా పండుతుంది, నేనేం వేసుకుంటా అనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. నేనైతే సింపుల్గా ఇంట్లో దొరికే వాటితో గోరింటాకుని అయితే చక్కగా మిక్సీ పట్టేసుకుంటాను. ముందుగా గోరింటాకు ఆకుల్ని మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా మీడియంగా ఉండే ఆకుల్ని అయితే తీసుకోవాలి. మనం ఆకుల్ని తెంపుకునేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న స్టెమ్స్ కూడా వచ్చేస్తుంటాయి కదా, ఆ స్టెమ్స్ని కూడా కంప్లీట్గా తీసేయాలి. ఈ స్టెమ్స్ లేతగా ఉంటే పర్వాలేదు, మిక్స్ అయిపోతాయి. కానీ కొంచెం ముదిరినట్టయితే అవి మిక్సీలో సరిగా మిక్స్ అవ్వండి. అందుకే నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆకులన్నీ విడివిడిగా ఉండేలాగా గోరింటాకుని అయితే తెంపుకోవాలి. నేను ఈ గోరింటాకు మిక్సీ పట్టేటప్పుడు సింపుల్గా ఒక మీడియం సైజ్ నిమ్మకాయని, అలాగే కొద్దిగా చింతపండుని, దాంతోపాటు ఒక చిన్న ఒక్కని కూడా వేసుకుంటాను. ఒక్కనైతే మంచిగా దంచుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మరీ ఫైన్గా అవ్వకపోతే చింతపండుని ఒక్కని కొద్దిసేపు నానబెట్టేసుకుంటే అవి కొద్దిగా నానిపోతాయి. ఇప్పుడు మనం తీసుకున్న గోరింటాకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక మిక్సీ పట్టాలనుకుంటే బ్యాచెస్ వైజ్గా పట్టుకోండి. నా దగ్గర కొద్దిగా క్వాంటిటీలోనే ఉంది కాబట్టి నేను ఒక బ్యాచ్ అయితే వేసుకొని రిమైనింగ్ ఫస్ట్ బ్యాచ్ మిక్స్ చేసిన తర్వాతకి మళ్ళీ వేసుకుంటాను. ఇదే గోరింటాకులో నేను ఇక్కడ కొద్దిగానే ఆకును తీసుకున్నాను కాబట్టి హాఫ్ లెమన్ అయితే ఇలా ముక్కలు చేసుకొని పీల్తో సహా వేసేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయని ఒక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక పల్స్ ఇచ్చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కొంచెం బరగ్గా అయితే వచ్చేసింది. ఈ స్టేజ్లో ఒక స్పూన్ పెరుగు కూడా వేసేసుకొని రిమైనింగ్ ఆకునంతా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పటి వరకు నేను అసలు వాటరే యూజ్ చేయలేదండి. పెరుగు బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి అందులో ఉన్న కొద్దిగా పెరుగును కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పల్స్ ఇచ్చేసామంటే ఇలా వస్తుంది. కొద్దిగా అక్కడక్కడ ఆకులు ఉండిపోయాయి, అందుకే నేను ఇంకో పల్స్ అయితే ఇచ్చాను. చూసారు కదా, ఇంకోసారి మిక్సీ పట్టిన తర్వాతకి ఎంత ఫైన్గా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో గోరింటాకు ఉండాలండి. మరీ నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే అది జారుగా అయ్యి చేతికి అస్సలు ఉండదు. ఇప్పుడు ఈ గోరింటాకు మిక్స్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్లో అయితే చేతికి వేసేసుకుంటే గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. మీరు అనుకోవచ్చు, గోరింటాకుని మనం యాజ్ ఇట్ ఈజ్గా మిక్సీ పట్టినా కూడా అది ఎర్రగానే పండుతుంది కదా, ఇవన్నీ వేయడం అవసరమా అని. కానీ మనం మిక్సీ పట్టే ప్రాసెస్లో మిక్సీ వేడికి ఆకు కొద్దిగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మనకు గోరింటాకు సరిగా పండకపోవచ్చు. అందుకే నేను చూపించిన ఈ ఐటమ్స్ వేసుకోవడం వల్ల గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. మన పూర్వీకులైతే డైరెక్ట్గా రోకల్లో నూరుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఐటమ్స్ వేసుకోకుండా డైరెక్ట్గా గోరింటాకునే మంచిగా నూరుకొని చేతికి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదండి, మనం మిక్సీలో వేసుకొని ఈ గోరింటాకును అయితే పట్టుకుంటున్నాం కాబట్టి ఆ వేడికి కొద్దిగా నేచర్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి హోమ్ ఐటమ్స్ని వేసుకోవడం వల్ల గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. ఇక్కడ చూసారు కదా, నేను సింపుల్గా నాకు నచ్చిన డిజైన్స్ని కొద్దిగా నీళ్ళతో అదుముకుంటూ ఇలా డిజైన్ అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చు. ఇంకా చాలామంది చాలా వెరైటీస్ ఆఫ్ హోమ్ రెమెడీస్ని యూస్ చేసి గోరింటాకుని ఎర్రగా అయితే పండించుకుంటారు. నేనైతే ఈ మెథడ్ని ఫాలో అవుతాను. గోరింటాకు చాలా బాగా పండుతుంది. మీకు ఈ ప్రాసెస్ తెలియకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా పండింది అనేది కూడా ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. యాక్చువల్గా గోరింటాకును ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారు అని మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? ఎందుకు ఆషాఢ మాసంలోనే పెట్టుకుంటామంటే మనం సమ్మర్ నుంచి రైనీ సీజన్కి మారినప్పుడు సీజనల్ చేంజెస్ వల్ల మన బాడీలో టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి గోరింటాకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే ఈ గోరింటాకు వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా చలువదనాన్ని ఇస్తుంది అని మన పూర్వీకుల నమ్మకం. నేను ఇక్కడ నెయిల్స్కి అయితే పెట్టుకోవట్లేదు, ఫింగర్ చుట్టూ ఇలా అయితే గోరింటాకు అప్లై చేసుకున్నాను. మీకు నెయిల్స్కి కూడా కావాలి అని అనుకుంటే మీరు నెయిల్స్కి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, బార్డర్స్లో కొద్దిగా ఎర్రగా అవ్వడం స్టార్ట్ అయిపోయింది.
మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పెడుతున్న ఫింగర్స్ కూడా ఎర్రగా అయిపోయాయి. గోరింటాకుని మనం నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచుకుంటే చాలా బాగా పండుతుందండి. కానీ అందరికీ అంత టైం ఉండదు కదా. కొంతమందికి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు అసలు పెట్టుకొనివ్వరు, వాళ్ళని చూసుకోవాలి. ఇంకొంతమంది నైట్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా నైట్ పెట్టుకోవడానికి అవ్వదు కదా. మీరు ఒక 1 అవర్ పెట్టుకున్నా కూడా నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసుకుంటే చక్కగా పండుతుంది. చూసారు కదా, నేనైతే ఇలా సింపుల్గా డిజైన్ అయితే వేసుకున్నాను. అసలు పెట్టుకుంటేనే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది ఎలా పండింది అనేది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. మంచి రెడ్డిష్ కలర్లోకి అయితే వచ్చింది. మీరు కూడా నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసుకొని ఒకసారి గోరింటాకును పెట్టి చూడండి, చాలా బాగా పండుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.